హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీతం విఎఫ్ఎక్స్ వరల్డ్. సో టుడే మనం ఎడిట్ మోడ్లో ఉన్న టూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఎడిట్ మోడ్కి వెళ్దాం. సో ఎడిట్ మోడ్లో మనం చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, ఫేసెస్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి, వర్టిసెస్ ఉంటాయి, వర్టిసెస్. సో ఈ సో ఇక్కడ చూపిస్తాం కదా, ఇది మన క్యూబ్కి ఎన్ని అయితే వర్టిసెస్ ఉన్నాయి, 8 వర్టిసెస్. సో 1 2 3 4 5 6 7 8. సో 8 వర్టిసెస్. సో ఎడ్జెస్ 12 ఉన్నాయి. 12 అంటే ఈ సైడ్ వచ్చినాయి కదా ఎడ్జెస్. మళ్ళీ వర్టిసెస్లో ఉండి ఎడ్జెస్ని సెలెక్ట్ చేయలేం. సో వర్టిసెస్లో ఉంటే వర్టిసెస్ ఓన్లీ సెలెక్ట్ అవుతాయి. సో మనం ఎడ్జెస్లోకి వెళ్ళాలి. ఎడ్జెస్లోకి వెళ్తే ఈ ఎడ్జ్ సెలెక్ట్ అయింది. 1 2 3. సో 12 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఫేసెస్ అనేవి 6 ఉన్నాయి. సో ఎడ్జెస్లో ఉండి మళ్ళీ ఫేసెస్ సెలెక్ట్ చేయలేము. ఇక్కడ సెలెక్ట్ అయ్యింది, ఫేస్ సెలెక్ట్ అయినట్టు చూపిస్తుంది, కానీ ఇక్కడ ఫేస్ సెలెక్ట్ అవ్వదు, జస్ట్ ఈ ఎడ్జ్ మాత్రమే సెలెక్ట్ అయింది. దాన్ని చూద్దాం, ఎక్స్క్లూడ్ చేద్దాం. అలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఎడ్జెస్ 4 ఎడ్జెస్ కలిపి ఒక ఫేస్ అయింది కదా. సో ఈ విధంగా కూడా మన ఫేస్ని చేయొచ్చు. ఫేస్ అంటే నార్మల్గా ఒక ఫేస్ని సెలెక్ట్ చేయడం, దాన్ని ఎక్స్క్లూడ్ చేయడం. సో ఇలా ఈ విధంగా ఎక్స్క్లూడ్ చేయొచ్చు. సో ఇది అలాగ మనం లాస్ట్ క్లాస్లో ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. సో బెవిల్, ఎక్స్ట్రూడ్ మనం ఫేస్లోకి వెళ్దాం. సో ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో మనం ఈ నొక్కితే ఎక్స్ట్రూడ్ అవుతుంది, లేదు మనం ఇండివిజువల్గా ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసి మనం ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. ఎక్స్ట్రూడ్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రూడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రూడ్ మెయిన్ ఫోల్డ్. సో ఈ ఎక్స్ట్రూడ్ ఏంటంటే ఆల్ ఎక్స్ట్రూడ్ ఒకలాగే పనిచేస్తుంది. సో ఈ ఎక్స్ట్రూడ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం లూప్ కట్ ఒకటి వేద్దాం. సో ఈ లూప్ కట్ వేసాం. సో ఇక్కడ ఒకటి వేద్దాం. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రూడ్లోకి వెళ్దాం. ఫేసెస్, ఓకే, ఎక్స్ట్రూడ్. సో ఈ విధంగా మనం ఈ బాక్స్ని ఎక్స్ట్రూడ్ చేయొచ్చు ఇలా కిందకి. సో ఈ విధంగా అంటే ఈ టూల్తో మనం ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్స్ అయిన తర్వాత క్యూబ్స్ అనేవి ఇలా సపరేట్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఇండివిజువల్గా దాన్ని స్కేల్ చేయొచ్చు, అది ఎక్స్ట్రూడ్ చేయొచ్చు కిందకి దానికి. సో లేదు మనం నార్మల్గా ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేస్తే, సో ఇక్కడ పైన ఫేస్ అనేది కింద ఎక్స్ట్రూడ్ అయిపోయింది. కానీ మనకు అలా కాదు, ఓన్లీ ఈ యొక్క క్యూబ్ ఏదైతే ఉందో సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి కిందకి డౌన్కి, అంటే ఈ విధంగా ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే ఈ కింద ఉన్న ఎక్స్ట్రూడ్ ఇది అనమాట. సో అందుకని మనకి ఈ విధంగా కనపడింది. సో ఎక్స్ట్రూడ్ ఇలా ఈ విధంగా చేయొచ్చు. సో ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్. ఇది కూడా ఎక్స్ట్రూడ్లే, జస్ట్ మనం ఏ టైప్స్ కావాలితే ఆ టైప్ కింద ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. సో ఇవన్నీ మీరు యూజ్ చేస్తే మీకు బాగా వస్తుంది. సో ప్రాక్టీస్ కూడా చేయాలి కదా ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి బెవిల్ ఒకటి ఉంటుంది. సో బెవిల్ మనం ఎడ్జెస్లోకి వెళ్ళి యూజ్ చేయాలి. ఎడ్జెస్ మనకి షార్ప్గా ఉన్నాయి, దీన్ని మనం బెవిల్ కాదు, ఇన్సెట్. సో మనం ఫేసెస్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫేస్ మనకి లోనకు కావాలనుకుంటే దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే లోనకు ఒక ఫేస్ యాడ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఫేసెస్ వస్తుంది. సో ఈ విధంగా మనం అలా కావాలితే అక్కడికి ఇలా చేయొచ్చు. సో మనకి సో మెనీ ఫేసెస్. సో ఈ విధంగా బెవిల్ మనం ఫేస్లో చేయలేం. బెవిల్ మనకి ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే. సో ఒక ఎడ్జ్ని క్లిక్ చేసి దాన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఈ ఎడ్జ్ షార్ప్ అవుతుంది. సో ఇవి సెట్టింగ్స్ అనమాట.
సో ఈ బేవరాకు విడ్త్ ఎంత వచ్చింది, సో ఇది విడ్త్ డెప్త్ ప్రెసెంట్ వర్టిసెస్ ఎడ్జెస్, సో దీనికి సంబంధించింది అనమాట. సో ఈ విధంగా మనం ట్రాక్ చేస్తే ఈ ఎడ్జ్ అనేది అలా స్లైడ్ అయింది చూడండి సైడ్కి, ఇలా లాంగ్కి. మనం స్క్రోల్ బటన్ యూస్ చేస్తే దీని లోపల లూప్ కట్ చేసుకోవచ్చు. సో లూప్ కట్ చేసుకున్న అయితే మనకి ఇంకా బాగా వస్తుంది. సో మల్టీ కట్ ఎడ్జ్ లూప్ అని అనవచ్చు, మల్టీ కట్ అని అనవచ్చు. మాయాలు అయితే మల్టీ కట్ అంటారు, దీంట్లో ఎడ్జ్ లూప్ అంటారు. సో ఎడ్జ్ లూప్ అంటే మనం ఈ క్యూబ్కి మనం మధ్యలో కట్ వేయాలనుకుంటున్నాం. సో ఈ విధంగా మనం క్లిక్ చేయొచ్చు. మనం ఎన్ని కట్స్ కావాలితే అన్ని కట్స్ అనేవి వేయచ్చు. సో మళ్ళీ మనం దీన్ని యూస్ చేయాలంటే ఫేసెస్లోకి వెళ్ళాలి. సో ఈ ముందు ఈ టూల్ నుంచి మనం బయటికి రావాలి. బయటికి వస్తే మనకి ఆగుతుంది. లేదు మనం ఈ ఫేస్ని సెలెక్ట్ చేయాలన్నా ఇలా కట్స్ పడిపోతాయి. సో మూవ్ టూల్లోకి వెళ్దాం. సో చూసారు కదా, సో నెక్స్ట్ వచ్చేసరికి నైఫ్ టూల్. నైఫ్ టూల్ అంటే మనకి కట్ చేసినట్టే డిఫరెంట్ మనకి నచ్చిన టైప్ మనం చేయొచ్చు. ఎంటర్. సో ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో ఈ షేప్లో మనకు కావాల్సిన షేప్లో మనం నైఫ్ టూల్తో కట్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. సో దీని కింద ఇంకోటి ఉంటుంది, ఇది మనకి వస్తుంది సెలెక్షన్ ఫేస్. ఓకే, ఫేస్ సెలెక్ట్ చేయమని. సో మన ఇది నైఫ్ టూల్తో కాకుండా ఒక దిక్కున ఒక కట్ వేసి దాన్ని చెరిపి మనం ఇంకొక కట్ వేయాలి. సో ఈ విధంగా మనం కట్స్ అనేవి వేసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఇక్కడ నేను కట్ చేయాలనుకున్నాను, దానికి లూప్ కట్ వేయచ్చు అండ్ నైఫ్ టూల్తో కూడా వేయచ్చు. లేదు పర్టికులర్ ఒక లైనే కావాలి, ఈ ఫేస్లోనే కావాలంటే ఈ కట్ మనం ఇలా వేయచ్చు. సో కట్ అయింది. సో ఇక్కడ ఒక కట్, ఇది ఒక కట్. సో ఇలా కట్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఇది వర్టిసెస్ మూవ్ చేస్తుంది. సో మనం మూవ్ టూల్లోకి వెళ్ళి వర్టిసెస్ని మూవ్ చేయొచ్చు, లేదంటే ఈ వర్టిసెస్ టూల్కి వెళ్ళి మనం పర్టికులర్ వర్టిసెస్ని ఇలా మూవ్ చేయొచ్చు. సో ఇలా పట్టుకుని ఇది వచ్చేసరికి స్పిన్ అయినా అనొచ్చు, బ్రిడ్జ్ అయినా అనొచ్చు. సో మనం వర్టిసెస్ని సెలెక్ట్ చేసాం. సో వర్టిసెస్ మనకి ఒక రౌండ్ షేప్లో కావాలనుకో, మనకి ఏ డైరెక్షన్ కావాలితే ఆ డైరెక్షన్ మనకు తిప్పాలి. ప్లస్ ఐకాన్ తిప్పితే మనకు ఆ డైరెక్షన్లో ఇలా వస్తుంది అన్నమాట. సో మైనస్ చేయాలనుకో మైనస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం దీన్ని మనం ఎడిట్లో ఏదైనా ఎడిట్ చేసినప్పుడు చూపిస్తే బాగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకు అర్థం కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసి మనం దూరంగా తీసుకెళ్ళచ్చు అండ్ ఫేసెస్ని చిన్నగా చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ మనకి ఎడిట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. సో డిఫాల్ట్గా ఇప్పుడు మనం చేసిన వాటిలో పెద్దగా యూజ్ అవుతుంది. ఇది మూవ్ టూల్ జస్ట్ మామూలుగానే, అండ్ ఇది కూడా సేమ్. ఇక మూవ్ చేసిన దాన్ని మనం ఏదైనా జస్ట్ ఇలా రొటేట్ చేయాలన్నా ఉంటుంది. సో సిమిలర్గా మనం రొటేట్ టూల్, సో ఇది కూడా అంతే సేమ్. వర్టిసెస్లోకి వెళ్ళి సెలెక్ట్ చేయాలి, ఆ వర్టిసెస్ని మళ్ళీ పైకి లాగాలి. సో జస్ట్ మూవ్ టూల్ టైప్. ఇది డూప్లికేట్ అవుతుంది వర్టిసెస్. ఇక్కడున్న ఈ వర్టిసెస్ని మనం మూవ్ చేయొచ్చు, కానీ డూప్లికేట్ చేసి మళ్ళీ మూవ్ చేయాలంటే దాన్ని Ctrl+Shift+D క్లిక్ చేసి చేయాలి. సో ఆ విధంగా కాకుండా సో ఓకే. సో గ్యాస్ ఇక్కడితో అయితే మనకి క్లాస్ అయితే అయిపోయింది. సమ్మన్ ఎడిట్ ఆబ్జెక్ట్ మీదకి డిలీట్. సో ఓకే. సో మరి ఎడిట్ మోడ్ గురించి నేను కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ మనం స్కల్ప్ట్ మోడ్ చూద్దాం. సో ఫస్ట్ మోడ్స్ అనేవి తెలిస్తే మీకు ఒక్కొక్క మోడ్లో ఏమేమి చేయాలన్నది ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకని ముందు మోడ్స్ గురించి చెప్తున్నాను. ఒక్కొక్క మోడ్లో ఏమేమి ఉంటాయి, ఆ మోడ్లో టూల్స్ ఏముంటాయని చెప్తున్నాను. సో గైస్ ఇక్కడికైతే క్లాస్ అయితే అయిపోయింది. సో మా ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. సో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. కోర్స్ అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ నా
మొబైల్ నెంబర్ కూడా పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇండివిజువల్గా నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. సో గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Yeah.